SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని వైఎస్ఆర్సీపీ మండల సమన్వయకర్త ఆరణి విద్యానాథరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు తిప్పికొడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు. విద్యానాథరెడ్డి మాట్లాడుతూ, నేను జనవరి 22వ తారీఖున తిరుపతికి వెళ్లి తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు భూమాన కరుణాకర్ రెడ్డి గారికి నాపై వచ్చిన అభియోగాలను వివరించి నాకు జరిగిన అన్యాయానికి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులుగా ఉండలేకపోతున్నానని నా రాజీనామా పత్రాన్ని అందించి వెనుతిరిగానని అన్నారు. అనంతరం బిఎన్ కండ్రిగా జెడ్పీటీసీ ఆరణి ప్రతిమమ్మ కాటూరు, ఎంపీటీసీ రవి ఆలత్తూరు, ఎంపీటీసీ కె వరలక్ష్మి, ఆర్ అనంతపురం ఎంపీటీసీ బి పుట్టయ్య, నీరుపాక కోట ఎంపీటీసీ గాలి రమణమ్మ సర్పంచులు, నీరుపాక కోట సర్పంచ్ ఆరణి విద్యానాథరెడ్డి, బిఎన్ కండ్రిగా వైస్ సర్పంచ్ రాజా, ఒత్తూరు సర్పంచ్ దయాకర్ పాల్గొన్నారు. సమస్యని కరుణాకర్ రెడ్డి గారికి చెప్పుకొని లెటర్ ఇచ్చేసి వచ్చిన తర్వాత 6వ తేదీ మేము పార్టీ నుంచి తొలగిస్తున్నామని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టి సంతకం పెట్టి యూట్యూబ్లో వాటిలో పంపించడం కరెక్ట్ కాదు. అది దీనికి మేమందరం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరిది. పార్టీ నుండి సస్పెండ్ చేయడం అనేది వాళ్ళకి అది కరెక్ట్ కాదు. మాట్లాడి చెప్తామని అన్నీ చేసి ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మేము సభ్యత్వం నుంచి పార్టీ నుంచే సస్పెండ్ చేసేసినాం అంటే మేమంతా పనికిమాలిన కింద కనబడుతున్నాం వాళ్ళ కంటికి. ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి బుచ్చినాయుడు కండిలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి దీనిపైన వాళ్ళు ఎవరు ఎంత మాత్రము ఏందనేది ఇది మొదలుకొని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలా. అదేమనంటే మా పెద్ద ఆయన ఎమ్మెల్యే గారికి పూలమాల వేసినారని చెప్పి దాన్ని ఒకటి ఎత్తుకొని పోయి వాళ్ళకి చూపించి వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ దాన్ని ఇదిగా చేస్తున్నారు. ఇప్పుడు అదే కరుణాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు టీడీపీ నాయకులతో మాట్లాడకుండా ఉండరా? వాళ్ళందరూ చేసేది స్వామి ద్రోహం, మేము చేసేది గురుద్రోహమా? కాబట్టి ఇవన్నీ పద్ధతిగా ఆలోచించి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా తెలియజేయడం ఏంటంటే పార్టీని బ్రతుస్తుం పట్టించేస్తున్నారు. చాలా మంది కొంతమంది కలిసి వన్ సైడ్ వారుగానే మాట్లాడుకుంటూ పోతున్నారు. అందరి నిర్ణయం కనుక్కోవడం లేదు. ఇది మీరు కూడా మీ దృష్టికి తీసుకొని దీని గురించి ఆలోచించి మీరు కఠినమైన చర్య తీసుకొని అందరికీ కార్యకర్తలకి, ఎంపీటీసీలకి, సర్పంచులు అందరం ఉన్నాం మేము ఇక్కడ. పెద్ద ఆయన వెనకాల ఆయనే మమ్మల్ని అందరినీ పిలిపించి గెలిపించుకొని ఆయన ఒక తాటి మీద నడిపించుకొని ఇన్ని రోజుల నుంచి పోతా ఉన్నాడు. అది మీకు ఎవరికి తెలిసినట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ చర్యలు తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము పార్టీ సభ్యత్వానికి ప్రజెంట్ చేస్తూ కరుణాకర్ రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజే మా యొక్క అసమ్మతిని తెలియపరుస్తూ, మా జరిగిన అన్యాయాన్ని తెలియపరుస్తూ మా యొక్క నిర్ణయాన్ని వారికి వ్యక్తపరిచి వచ్చినాము. అది జరిగిన పిమ్మట ఇప్పుడు నిన్నటి రోజున మా కన్వీనర్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ లెటర్ పంపించడం ఎంతవరకు సమంజసము, ఎంతవరకు న్యాయం అని కూడా మేము పెద్దలను ప్రశ్నిస్తున్నాము. మేము వచ్చి కలిసినప్పుడు మీరు అన్నీ విని మా దగ్గర లెటర్ను స్వీకరించిన తరువాత ఏదైనా పరిష్కార మార్గాన్ని మాట్లాడాల్సిన దారి కనబడకుండా ఇప్పుడు ఒక వ్యక్తిని కక్ష కట్టినట్టు బహిష్కరించిన పార్టీ నుండి ఇది ఎంతవరకు సమంజసము? ఇది పార్టీ ప్రతిష్టకే ఇబ్బందికరమైన విషయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై కూడా కొంతమంది అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదని కొంత అసంతృప్తితో ఈ పార్టీ పైన ఈ మండలంలోని కొంతమంది కార్యకర్తలు ఒక వర్గం ఉన్నారని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాం. 22/1/2025 మేము రాజీనామా లెటర్ ఇచ్చినాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ ప్రెసిడెంట్ అందరం ఉమ్మడిగా మేము పార్టీ సభ్యత్వాన్ని రిజైన్ చేస్తున్నామని రిజైన్ చేసి లెటర్ ఇచ్చేసి వచ్చిన తర్వాత 6వ తేదీ ఈయన మమ్మల్ని సస్పెండ్ చేసేది. మేమే రిజైన్ చేసిన తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేసేది ఏంది?